అన్నట్టు ఇప్పుడు మనం ఒక ఊరికి పోదాం బారోళ్ళ అర్జెంటుగా. ఎందుకంటారా, ఒక దొంగోని చూయించాలి మీకు. అయినా మన ముచ్చట్లల్లా రోజు కాకుండా దినం తప్పి దినమన్న దొంగలెత్తారు, కళా పోషణలు చూయించి పోతారు కదా. గట్లనే ఇయ్యాల కూడా ఒక దొంగోడొచ్చిండు. కానీ వానికి ట్రైనింగ్ మంచిగా ఇయ్యలేదో, లేకుంటే పొద్దుగాల లేచి అద్దంలో వాని ముఖం వాడే చూసుకున్నాడో నాకు తెలియదు. కానీ ఎట్లా బోల్తపడ్డాడో చూడాలి మీరు. అగో దొంగడొచ్చిండు చూశారు మరి. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం ఇక. ఇగో ఈడ ఒకడు బండి పెట్టి వస్తుండు కదా, ఈడే దొంగోడు. ఈడ ఒక దుకాణం ఉన్నది, ఇంట్లో ఒక అక్క ఉంటది. ఈ అక్కను బెదరగొట్టి దోసుకపోదామని వీని ప్లాను. పెద్ద ప్లానింగే కదా. మరేమైందంటే అద్ది అట్లా తన్ను వాని దౌడల దగ్గర పడా. ఆడోళ్ళు దుకాణంలుంటే ఉత్తగా బెదరగొట్టచ్చాను అనుకున్నాడు. కానీ ఈ అక్క గట్ల బెదిరిపోయే రకం కాదాయే, గజ గజ వణికిచ్చే రకం. ఎదురు తిరిగింది, గెదుముడే గెదుముడు, గెదుముడే గెదుముడు. అగో ఆడికెళ్ళి ఇంకో అని తోడైండు. ఇద్దరు కలిసి ఆ దొంగను ఉరికించుకుంటూ సాగతోళ్ళిరోల్లా. నిజంగా ఈ అక్కనైతే తారీఫ్ చేయవలసిందే పోరి. కత్తి చూయిస్తే గజ్జుమంటాం. అసోంటిది ఈమె ఎదురు తిరిగి వాన్నే ముప్పు తిప్పలు పెట్టి 3 షేర్ల నీళ్ళు తాగిచ్చి మరీ గెదిమిందంటే గ్రేటే కదా. సూపర్ అనూరి మరి.